అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లుగా కేంద్ర బడ్జెట్లు ఎన్ని పెట్టినా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా చూపించటం అనేది పరిపాటి అయిపోయింది. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి కేటాయింపులేమీ లేకపోవడం దురదృష్టకరం. అయితే నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మధ్యతరగతి వర్గీయులకు పెద్ద ఊరట అని మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా వేతన జీవులకు ₹1,00,000 కష్టపడిన టీచింగ్ ద్వారానో లేకపోతే తన కష్టార్జితం ద్వారా సంపాదించుకునే నెలసరి సంపాదించుకునేటటువంటి వాళ్లకు గతంలో అయితే చాలా కాలం 2014 ఆ కాలంలో అయితే కేవలం 2.5 లక్షలు దాటితేనే ఐటీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఒకప్పుడు ఎప్పుడో సుబ్రహ్మణ్య స్వామి గారు అన్నారు, అసలు ఆదాయ పన్ను ఏంటి, కష్టించి ప్రజలు పనిచేసి సంపాదించుకునే దాని మీద అసలు పన్ను వేయకుండా ఉంటేనే మనీ సర్క్యులేట్ అవుతుంది, మనీ రోల్ అవుతుంది, అప్పుడే నిజమైనటువంటి ఆర్థిక ప్రగతి వస్తుందని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పుడో చెప్పారు. ఇక్కడ పూర్తిగా ఎత్తేయకపోయినప్పటికీ కూడా 2014లో ఉండేటటువంటి 2.5 లక్షలు కాస్త 5 లక్షలకి, తర్వాత 7 లక్షలకి చేరింది. ఈ రోజున ఏకంగా 7 లక్షల నుంచి ఒక్కసారిగా 5 లక్షలకి పెంచుకుంటూ పోయారు. అంటే 12 లక్షల వరకు కూడా మరొక సర్చార్జెస్ ఏదో ఉన్నాయి, అవి కూడా కలుపుకొని ₹12,75,000 ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆదాయ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ₹12,75,000 దాటితేనే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లోకి పరిధిలోకి వస్తారు. ఇది మధ్య తరగతి జీవులకు పెద్ద ఊరట అని చెప్పాలి. మధ్యతరగతి జీవులు, వేతన జీవులు స్థిరాస్తిని సమకూర్చుకోవటానికి వాళ్ళు నానా పాట్లు పడతా ఉంటారు. జీవితం అంతా శ్రమించినా గానీ అద్దె కొంపల్లోనే ఉంటారు. సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక వెసులుబాటు ఇదని చెప్పవచ్చు. వాళ్ళు కష్టించి సంపాదించుకున్నటువంటి ఆస్తిని నిలబెట్టుకోవచ్చు, దానిని రోల్ చేసుకోవచ్చు, అంటే మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఏదో రకంగా తను మరికొంత ఆదాయాన్ని సంపాదించుకొని స్థిరాస్తిని కూడా సమకూర్చుకోవచ్చు అనేటటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇది ముమ్మాటికి మధ్యతరగతి వర్గీయులకు ఆనందాన్ని కలిగించేటటువంటి బడ్జెట్ అని చెప్పక తప్పని పరిస్థితి. ఇక గతంలో 15 లక్షలు మామూలుగా ప్రైవేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా సరే ₹15 లక్షల దాటితే 30% ట్యాక్స్ కట్టాలి. ఆదాయం అనేది 15 లక్షల కానీ దాటితే దాంట్లో 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. దానిని కూడా 24 లక్షలకు పెంచారు. అంటే 9 లక్షల వరకు కూడా ఆదాయం పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మినహాయింపుల ద్వారా దాదాపు 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆదాయాన్ని ₹1,00,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం నష్టపోతుంది. ఆ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్తాయి? జనం మధ్య ఉంటాయి, జనం చేతుల్లో ఉంటాయి. జనం చేతుల్లో ఉంటాయంటే ఏం జరుగుతుంది? అది బ్యాంకుల్లో కన్నా వెళ్తాయి, లేదా కొనుగోలు శక్తి పెరిగి వస్తు వినిమయం జరిగి ఆర్థిక లావాదేవీలు జరిగి మనీ సర్క్యులేట్ అవ్వటం అన్నా జరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రభుత్వాలు ఉచితాలకు ఇచ్చే కన్నా ప్రజల యొక్క సామర్థ్యాన్ని, కొనుగోలు శక్తిని, సామర్థ్యాన్ని, వాళ్ళ ఆస్తుల్ని పెంచేటటువంటి ఇలాంటి చర్యలను మనం ఖచ్చితంగా స్వాగతించి తీరాలి. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు కూడా ఊరటనిచ్చింది. వాళ్లకు కూడా చాలా వెసులుబాట్లు కల్పించింది. 5 నుంచి 10 కోట్ల వరకు లేదా ఉండేవాళ్ళని 5 కోట్ల పరిమితినేమో 10 కోట్లకు పెంచింది. 10 నుంచి 20 కోట్లు ఉండేటటువంటి వాళ్లకు 10 కోట్లు ఉండే వాళ్ళకేమో 20 కోట్లకు పెంచింది. అంటే రాయితీలు, వాళ్ళకి ఇచ్చేటటువంటి రాయితీలను పెంచుకుంటా పోతా ఉంది. ఇవన్నీ కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఆలోచనలని చెప్పాలి. ఇక్కడ సామాజిక, మామూలుగా ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు సామాజికంగా వెనకబడిన వాళ్ళు, సమాజంలో వెనకబడినటువంటి కులాల వాళ్ళు ముందుకు రావడం కోసం వాళ్ళకి ఆర్థిక చేయూతనివ్వటం కూడా ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు 5 లక్షల రూపాయల రుణ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయటం కూడా స్వాగతించదగినటువంటి పరిణామం. ఆ తర్వాత జొమాటోలో పనిచేసేటటువంటి కుర్రవాళ్లు ఉంటారు. వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వటం ద్వారా, హెల్త్ కార్డులు ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించడం కూడా ఈ బడ్జెట్లో నాకు నచ్చినటువంటి అంశాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని విషయాలు ఏదన్నా ఉంటే మీరు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టి ఉండాల్సిందే అనేటటువంటి అభిప్రాయం మీకు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఏపీ టుడే 007ని